నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ప్రధాన అంశాలు. గొల్లపూడి సెంటర్లో టెన్షన్ వాతావరణం. దీక్షకు దిగిన మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు చేసిన పోలీసులు. మహబూబ్ నగర్ లో కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు. క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రకాశం జిల్లాలో జనసేన కార్యకర్త ఆత్మహత్య. వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని జనసేన డిమాండ్. నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. పట్టభద్రుల అపోహలు వీడాలన్న ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్. ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా కొమరంభీం విగ్రహావిష్కరణ. ఆదివాసీ హక్కులకు ప్రభుత్వం అమలు చేస్తుందన్న ఎంపీ. ఇక డీటెయిల్ చూస్తే గొల్లపూడి సెంటర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి కొడాలి నాని సవాల్కు ప్రతి సవాల్గా టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా దీక్షకు యత్నించగా దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీడియాతో మాట్లాడుతూ బహిరంగ చర్చ జరిగితే శాంతి భద్రతల సమస్యలు వస్తాయని, ఏ టీవీ స్టూడియోలోనైనా చర్చలకు సిద్ధమని మంత్రి కొడాలి నాని అన్నారని, దేవినేని ఉమా ఏ స్టూడియోకి వచ్చినా తాను మంత్రి వస్తామని, ఏ ప్రభుత్వం ఏం చేసిందో దానిపై చర్చకు సిద్ధమని ఆయన అన్నారు. చర్చకు వస్తే ఎవరు అవినీతికి పాల్పడింది అన్ని విషయాలు బయటకు వస్తాయని వంశీ వ్యాఖ్యానించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి నెట్బాల్ ఛాంపియన్షిప్ పోర్ కొనసాగుతుంది. 3వ జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై ఫైనల్కి ఎంపికైన టీంలకు అభినందనలు తెలిపారు. ఖమ్మం, మహబూబ్ నగర్ టీంలకు బహుమతులు అందజేశారు. క్రీడాకారులతో కలిసి ఆడి వారిని ఉత్సాహపరిచారు. డాక్టర్ శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం.
కంప్లీట్ దాదాపు 3 ఓన్లీ అండేనా అందరూ కూడా త్వరలోనే క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించి ఎంప్లాయ్మెంట్ లో 2% అనేది కూడా జీవో ఇచ్చిన మేము ఎడ్యుకేషన్ లో 0.5% దాన్ని పూర్తి స్థాయిలో అమలు గ్యారంటీగా చేస్తాం. కోచ్లను కూడా ఇంప్రూవ్ చేయాలని, కోచ్ల శాలరీస్ కానీ కోచ్లను ఎక్కువ నియమించడం కానీ అవన్నీ కూడా చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. నిన్ననే ఇదే గ్రౌండ్ లో ప్రపంచంలో దేశంలో భారతదేశంలో ఎక్కడ జరగలేదు మొట్టమొదటి ఏరో స్కై డైవింగ్ టోర్నమెంట్స్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఇక్కడనే కండక్ట్ చేసుకున్నాం. నిన్న ఈ ఇండియాలో ఫస్ట్ టైం చేసినాం. అది దాన్ని ఏరో స్పేస్ లో కూడా రకరకాలుగా పైలట్ అవ్వడానికి కూడా దీని ద్వారా ఇన్స్పిరేషన్తో చాలా ముందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ మామూలులో మీరు వచ్చే లోపల ఆడ ఇంకొక ఫ్లోర్ కూడా వేయాలనుకుంటున్నాం. మీరు బయట తిరగకుండా ఇక్కడనే హాస్టల్ ఉండేటప్పుడు హాస్టల్ ఇండోర్ స్టేడియం ఇంకా రకరకాల వసతులతో ఇంకా ఖచ్చితంగా చేస్తాం గ్యారెంటీగా. మహబూబ్నగర్ ప్రతిష్టను పెంచడానికి మేము ఉన్నాం, తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి మేము ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా క్రీడాకారులు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా క్రీడాకారులు మామూలు వ్యక్తుల కన్నా క్రీడాకారుల తెలివి ఎక్కువ పనిచేస్తుంది, షార్ప్ ఉంటుంది. కాకపోతే ఉపయోగించాలి. మన తెలివి మనకు తెలియదు. మామూలు గంట సేపు చదివిన ఒకటే, మీరు 15 నిమిషాలు చదివిన ఒకటి. ఎందుకంటే బాడీలో డైలీ ఎక్సర్సైజ్ చేస్తాను కనుక మీరు పూర్తిగా ఉంటారు. గెలవాలే తపన ఉంటుంది క్రీడాకారులు. కనుక ఒక మంచి ఆలోచనలు క్రీడాకారులకి వస్తాయి. కనుక మీరు ఇంకా ఉన్నతమైన చదువుకోవాలి, గొప్ప ఆడాలి. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా మీరందరూ కూడా 1 డే టోర్నమెంట్ పెట్టి వాళ్ళని టైం వేస్ట్ చేయకుండా 3 రోజులు 5 రోజులు టోర్నమెంట్ పెట్టండి. ఖచ్చితంగా వీళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ మరి ఖమ్మంలో నేషనల్స్ ఉన్నాయి సార్. ఇక విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్ బైక్ రైడ్ చేశారు. రోడ్డు భద్రత మహోత్సవాల సందర్భంగా అధికారులతో కలిసి బైక్ రైడ్ చేసి అవగాహన కల్పించారు. బైక్ పై వెళ్లే ప్రయాణికులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రకాశం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు సమస్యపై గిద్దెలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు నిలదీసిన జనసేన పార్టీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామంలోని రోడ్డు సమస్యపై నడి రోడ్డుపై కారు ఆపి నిలదీయడంపై ఎమ్మెల్యే రాంబాబు జనసేన కార్యకర్తపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ తరుణంలో ఎమ్మెల్యేను ప్రశ్నించిన జనసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. దీనిపై జనసేన అధినేత పవన్ స్పందిస్తూ సమస్యలపై ప్రశ్నిస్తే ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందేనని భావోద్వేగానికి గురయ్యారు. వెంగయ్య నాయుడు ఆత్మహత్య పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంగయ్య ఆత్మహత్యకు అధికార పక్షం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వెంగయ్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన ఎమ్మెల్యే ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
సరే సార్ లేకుండా మాట్లాడు. ఓకే సార్, జెండా తీసేస్తున్నా సార్. ఇది ఒకటి నీకు తీసేస్తున్నా సార్. ప్రాబ్లం సార్ మా అడిగారు ఆల్రెడీ. సమస్య ఉంటే జనరల్ మాట్లాడు. నువ్వు జనరల్ ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్, సమస్య కూర్చొని మాట్లాడదాం. అవును సార్, ఇప్పుడు పోయినసారి కూడా అడిగారు సార్. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్. సరే ఓకే సార్. దిగు అన్నావు లేకపోతే చచ్చిపోతున్నా అంటుంటే మామూలుగా అంటు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం సోనాల గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవం కొమరం భీం విగ్రహావిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆదివాసుల సంప్రదాయాల చొప్పున డప్పు చప్పుల మధ్య విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా పార్లమెంటు సభ్యులు సోయం బాపురావు, బోధ్ ఎమ్మెల్యే రాథోడు బాపురావు, మహారాష్ట్ర కిన్వాట్ ఎమ్మెల్యే కేరం భీమరావు, మాజీ మంత్రి గేడం నగేష్ పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొమరం భీం ఆశయాలను పోరాడి సాధించుకున్న ఆదివాసీ హక్కులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి అధిక సంఖ్యలో ఆదివాసులు పాల్గొన్నారు. మరి మన సాంప్రదాయ పద్ధతి ప్రకారం పాల్గొని కుమరం భీమునగా పొడుగొస్తారు మంత్రి మామూలు వాలంటీర్స్ పూలమాల సీన కేరామ్ సాబ్నగా నిరుద్యోగులకు భరోసాగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పట్టభద్రులు అపోహలు వీడాలని, రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి కట్టుబడి ఉందని పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. అన్ని రంగాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు. 50,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి టీఎస్పీఎస్సీ ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, వైస్ చైర్మన్ మహమ్మద్ రహత్ అలీ, రైతు బంధు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు తిరందాసు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. వారిని మనం గెలిపించుకుంటే మన ఎమ్మెల్యే గారు మనం అందరం వారితోటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వీలు. కష్టానికి రాష్ట్రం కూడా వచ్చింది. ఇప్పటికీ మేము ఎంతో హ్యాపీగా ఉన్నాము. అంటే సార్ ఇప్పటికీ రెండు సార్లు కూడా చేసి 2 సార్లు మేము ఆయన వెంటే ఉన్నాము. కాన్సెప్ట్ 5 లక్షల స్కీమ్ ఉన్నా కూడా 1 లక్ష ఇస్తారు, 1 లక్ష కంటే ఎక్కువ ఇవ్వడం అట్లా ఇబ్బంది పెడుతున్నారు.
ఆ లోన్ ఉపయోగం లేకుండా ఇక్కడ ఇచ్చినా కూడా వాళ్ళు ఉపయోగించుకోలేకపోతారు. అన్ని పథకాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి కాబట్టి దయచేసి కార్యకర్తలు ఇవ్వడంతో పాటు నిరుద్యోగులను మీరు పట్టించుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. జీతాలు పెంచాలంటే ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చున్నప్పుడు నేనే ఉన్నా. ఆశా అక్కలకు జీతాలు పెంచినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నా. హోంగార్డ్ యొక్క జీతాలు 9,000 నుంచి 21,000 అయినప్పుడు కూడా అక్కడే ఉన్నా. విఆర్ఏల జీతాలు 6,500 నుంచి 10,000 అయినప్పుడు 10,000 నుంచి 12 చేయాలనే నిర్ణయం జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉండి చెప్పినాం. అనేక మంది 3,24,000 మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, టెంపరీ ఉద్యోగుల జీతాలు 50% నుంచి 100% లేక 200% పెరిగింది. ఆ అంశాలు ఖచ్చితంగా అవగాహన చేసుకొని ఎవరి దగ్గర తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్ళడానికి ముందున్నాను. అదేవిధంగా ఏదైతే నన్ను ఎన్నుకున్నది ఎందుకు ఒక కౌన్సిల్లో మాట్లాడడం కోసం, ఆ కౌన్సిల్లో నన్ను ఎన్నుకున్నప్పటి నుండి ఇప్పటివరకు జరిగిన ప్రతి సమావేశంలో ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాకుండా అటెండ్ అయింది నేను చేసిన కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా మళ్ళోసారి మీరు ఏమన్నా అవకాశం ఇస్తే ఆశీర్వదిస్తే అదే విధంగా ఆ యొక్క అంశాలను ప్రభుత్వం దగ్గరికి, అధికారుల దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి, మంత్రుల దగ్గరికి తీసుకెళ్లి ఖచ్చితంగా వాటి యొక్క పరిష్కారం చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. మన యొక్క మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో గల పలు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ టీడీపీ అధ్యక్షులు రమణ హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పేదవాడికి, బీద బలహీన వర్గాలు, యువకులు, మహిళలకు, ముస్లిం మైనారిటీలకు, ఎస్టీ ఎస్సీ సోదరులకు ఒక గుర్తింపు ఇచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. వారు మాతో పాటు లేక 25 సంవత్సరాలైనా వారు పెట్టినటువంటి సిద్ధాంతాలు, వారు నేర్పినటువంటి ఆచారాలను మడమ తిప్పకుండా పాటిస్తున్నటువంటి కింది స్థాయి కార్యకర్తలందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదే సందర్భంగా ఇవాళ 25వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కానీ, దేశంలో నెలకొన్న పరిస్థితులు కానీ, ఆరోగ్యప్రదమైనటువంటి జీవనం కొనసాగించే పరిస్థితి లేని పరిస్థితుల్లో రక్తదానం ఎంత అవసరమైందో మనం స్వయంగా మేము చదువు చూసినాం. పార్టీ ఆఫీస్ నుంచి కానీ, క్యాన్సర్ హాస్పిటల్ నుంచి కానీ, ఇతరత మిత్రుల నుంచి కానీ మాకు వచ్చే సమాచారాన్ని పెట్టుకుంటే ఎంత ఇబ్బంది పడ్డారో. ప్లాస్మా లేక, బ్లడ్ ఇచ్చేవాళ్ళు లేక, బ్లడ్ అడిగేవాళ్లే కానీ ఆ కుటుంబంలో 50 మందిని ఒక్కరు కూడా ఆ చనిపోయే తమ బంధువుకు బ్లడ్ ఇచ్చే పరిస్థితి లేదు. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తన బంధువు కాదు, కులం కాదు, మతం కాదు, అయినా ఇచ్చేటువంటి పరిస్థితికి ముందుకు వచ్చినారు. ఇవాళ ఈ పరిస్థితుల్లో కూడా ఇక్కడ రక్తదాన శిబిరానికి ఎటువంటి స్పందన ఉందా? తెలుగువారి ఆరాధ్య దైవం, ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి తెలుగు వారికి ఆత్మగౌరవ ప్రతీకగా ఆత్మగౌరవాన్ని చాటి చెప్పినటువంటి మహనీయుడు, మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తను చలనచిత్ర రంగంలో ఒక మకుటం లేని మహారాజుగా ఎదిగి తనను అభిమానించేటువంటి తెలుగు వారి కొరకు ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఆ రాజకీయ పార్టీలో అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చి ప్రధానంగా బలహీన వర్గాలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం, పార్టీలో భాగస్వామ్యం, స్థానిక సంస్థలు రిజర్వేషన్లు పెట్టి వారి కొందరికే పరిమితం రాజకీయ అధికారాన్ని అన్ని వరకు ఇచ్చినటువంటి మహనీయుడు, మహానుభావుడు. ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వ ఫలాలను పేదవాళ్ళకు అందాలని చెప్పిన ఒక వినూత్నమైన కార్యక్రమాలతో సబ్సిడీ బియ్యమే కానీ, సగం ధరకు చివరి దోతలు కానీ, పక్కకు రుణ పథకం. అందరికీ నమస్కారం. ఈరోజు దేవరకద్రలో ప్రాపర్గా జరుగుతున్నటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసినటువంటి ధన్యవాదాలు. ఇది కేవలం మక్తలు ఇంకా దేవరకద్ర కాన్స్టిట్యున్సీస్ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ ఈరోజు 2 రోజుల్లో బ్లడ్ డొనేషన్ చాలా గొప్ప విషయం. చాలా గొప్ప కార్యక్రమం. అంటే మాకున్న చాలా పెద్ద హైవే ఉంది. మాకు జనరల్గా ఎప్పటికీ యాక్సిడెంట్ ఇక్కడ జరుగుతానంటే
కూడా. కాబట్టి వేరే వాళ్ళని అన్ని దానాల కంటే ఈ రక్తదానం గొప్పదని అన్నందుకు ఈరోజు నిజంగా రక్తం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నా. కొంతమంది ప్రాణాలు రక్షించిన వాళ్ళకి చేయాలని కోరుతున్నా. నిజామాబాద్ జిల్లా బోధన్లో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆర్టీఓలు పండరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని అంతరాష్ట్ర చెక్పోస్టులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మద్యం సేవించి వాహనాలను నడపరాదని, పరిమితికి మించి ప్రయాణికులను వాహనాలు ఎక్కించరాదని ట్రాఫిక్ అధికారులు సూచించారు. ప్రతి ఒక్క డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనాలకు సంబంధించిన పత్రాలు సైతం ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ గంగాధర్, చెక్పోస్ట్ అధికారులు, వాహనదారులు పాల్గొన్నారు. कोई जात पात कुछ नहीं, उसका काम है ज़्यादा से ज़्यादा लोगों को ख़त्म करना। उसी तरह से एक ये सो आदमी भी क्या करता है, उसको आँख बंद हो जाते हो, अंधा तुम गाड़ी चलाते रहता और अपने आँख मूझ के अंदर के पुलिस को बाहर लाना, बाहर के पुलिस को नहीं। बोधन चारों से पुलिस रहता या तो साल होता आगे हो रहता, निजामाबाद सिग्नल पे पुलिस रहता, अपने अंदर के पुलिस की जगह मैं गाड़ी चलाने जा रहा हूँ। जब पूछने से वो दिखा सकते हैं, आप नहीं बोलने से वो आप जाके जेरॉक्स बना के दे सकते हैं, कोई नहीं मानने से कंपल्सरी एटलीस्ट थोड़ा तो भी प्रूफ के कंपल्सरी जब पूछने से वो दिखा सकते हैं, आप नहीं बोलने से वो आप जाके जेरॉक्स बना के दे सकते हैं, कोई नहीं मानने से कंपल्सरी एटलीस्ट थोड़ा तो भी प्रूफ के कंपल्सरी पेपर रहना। वो क्या है, मैं खुद लगाता हूँ, आरसी लगाता हूँ, पूरा लाइसेंस लगाता हूँ, वो लैमिनेशन करा के लगाता हूँ मैं ऑफिसर रहने के बाद भी। इसलिए बोले तो कोई अपने को ये नहीं करना, ये तो आईडी कार्ड है सर, कंपल्सरी से लैमिनेशन करना मेरे पास नहीं है। साल को एक बार कंपल्सरी रोड सेफ्टी है, 1 महीने के लिए होता है हर एक जगह में, हर एक ऑफिस पूरा डिपार्टमेंट, तेलंगाना डिपार्टमेंट पूरा 1 साल के लिए, 1 साल में एक बार करता है। ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలంలో అధికారులు ఇష్టారాజ్యంగా షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ సర్పంచులు, ఎంపీటీసీలు మండల సర్వసభ్య సమావేశాన్ని వాకౌట్ చేసి నిరసన తెలిపారు. ఎంపీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి హాజరై అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు నోటీసులు జారీ చేశారని సర్పంచుల సంఘం అధ్యక్షులు ఆవేదన చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, అయినప్పటికీ షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్ ఆర్డర్లు ఇవ్వడంపై మండిపడ్డారు. కూడా నేను ₹1 ఫ్రాడ్ చేయాలని చెప్పి నేను దైవ సాక్షి చెప్తున్నాను. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ కొందరు ఆరోపించి రాజకీయ కక్షతోని నా ఎదుగుదలను, నా మీద జలసితోని ఈ చేస్తున్న విషయాలు నేను ఈ సందర్భంగా ఖండిస్తా ఉన్నాను. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ వారు, మన సీఎం కేసీఆర్ గారు చాలా మంచి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. ఇంతకుముందు ఒక చెట్టు పెట్టాలంటే ఎప్పుడు ఆంధ్ర నుంచి వాళ్ళు ఆరోస్తే తలా ఒకటి కొనుక్కొని పోయి పెట్టేది. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి గ్రామానికి నర్సరీ, ప్రతి గ్రామానికి వైకుంఠధాము, డంపింగ్ యార్డు వచ్చాము. కానీ అది ప్రభుత్వం గుర్తించట్లేదు. ప్రభుత్వం అన్ని మంచి కార్యక్రమాలు చేపడుతుంది, అందులో సర్పంచులను ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. మేమందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ పనులను చేస్తున్నాము. మరి సస్పెన్షన్, ఈ షోకాజ్ నోటీసులు అనేవి ఎందుకు వస్తున్నాయో మాకు ఏం అర్థం కావట్లేదు. సో మేము ఒక్కటే కోరుతున్నాము, ఈ సస్పెన్షన్ అనే వర్డ్ని రద్దు చేయాలి. ఈ సస్పెన్షన్ అనే వర్డ్ రావడం వల్ల ప్రజలలో కూడా సర్పంచ్ అనే అతను ఒక అడుగు స్థాయికి వెళ్ళిపోతున్నాడు, అంటే విలువ లేకుండా పడిపోయింది. సో మేము 30 ఏళ్ళ నుంచి, గత 30 ఏళ్ళ నుంచి చేయని పనులను కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నాం మేము గ్రామాలలో. సో ఏం చేసాం మేము ఇప్పటి వరకు కూడా నర్సరీలు, ఊరూరికి ఒక నర్సరీ పెట్టడం జరిగింది, వైకుంఠధామాలు కట్టించడం జరిగింది, కాంపోస్ట్ యార్డ్ కట్టించడం జరిగింది. సో మేము హరితహారంలో పాల్గొంటున్నాం. ప్రతి సంవత్సరం హరితహారం ప్రోగ్రాంలో కూడా పాల్గొని చెట్లను నాటడం అనేది జరుగుతుంది. ప్రకృతి వనం మంచిగా ప్రతి ఊర్లో ఒక ఎకరా భూమి తీసుకొని దాన్ని ఒక చేయడం అనేది జరిగింది. ఇన్ని పనులు చేస్తున్నప్పుడు కూడా సర్పంచులు ఇంకా ఏం చేస్తే, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఎంత చేయాలి అనేది లేకుండా, ఎంకరేజ్మెంట్ అనేది లేకుండా పోయింది. మాకు ఏంటంటే ప్రతి ఊర్లో ఒక సస్పెన్షన్ అనే వర్డ్ రాగానే పరిష్కారం చేయలేకపోతున్నారు అనేది వాళ్ళ దగ్గర ఉంది తప్ప. సో మేము ఈ వెన్ని పనులు చేసిన వాళ్ళకి
మేము పనులు చేస్తున్నట్టు అనిపించట్లేదు. కాబట్టి ఇలాంటివి కూడా రేషన్ కార్డులు ఇప్పించడంలో కానీ, లేదు అంటే మన కళ్యాణ లక్ష్మి కానీ, లేదు ఇవన్నీ ఈ వీటిలో కూడా పెన్షన్లు ఇప్పించడంలో కూడా మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఇవన్నీ వచ్చే. ఇక తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకొని ఖమ్మం జిల్లాలోని ఎన్టీఆర్ భవన్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు తారక రామారావు చేసిన కృషి మరవలేనిదని, ఆయన చేసిన అభివృద్ధి తరతరాలకు గుర్తుండిపోతుందని టీడీపీ శ్రేణులు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు కొండబాల కర్ణాకర్, మండల కార్యదర్శి కొప్పుల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు సుందర్ రామరెడ్డి, వెంకటేశ్వర్లు, పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం రూరల్ మున్సిపల్ అధ్యక్షులు ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా 25వ వర్ధంతి సందర్భంగా ఖమ్మం రూరల్ మండలం పార్టీ తరఫున అందరూ కలిసి ఎన్టీ రామారావు విగ్రహానికి పాలాభిషేకం చేయడం, తీర్థాల, పొన్నెకల్లు, తనకంపాడు, తల్లంపాడు, వెంకటగిరి ఎన్ని విగ్రహాలన్నిటికీ మండల పార్టీ తరఫున అందరూ కలిసి సంతోషంగా అన్నగారికి దండలేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వచ్చి మాకు అన్నగారు అంటే అభిమానం అని చెప్పి అన్నగారికి దండేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరూ అన్నగారిని ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు చెబుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు నాగేశ్వరరావు. నేను రూరల్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఉన్న అన్ని గ్రామాల్లో విజయవంతంగా కార్యక్రమాలని చేయడం జరిగింది. అన్నగారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దీనికి సహకరించిన అందరికీ సందర్భంగా అన్ని గ్రామాలు విజయవంతం చేసినాం. అందరూ నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ముదిరాజు మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముదిరాజుల అభ్యున్నతికై కృషి చేసిన కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మద్దూరు మండల ముదిరాజు సంఘం తరపున మత్స్య సహకార సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజులకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషకరమైన విషయము. అలాగే గీతా కార్మికులకు మరియు యాదవులకు కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్లకు సభ్యత్వం చేసినట్లని మాకు కూడా సభ్యత్వం చేసినందుకు మాకు ఇబ్బందులు ఉండే కొన్ని. ఎందుకంటే ఇంతమూలు వాటర్ స్ప్రెడ్ ఏరియాను బట్టి 2 ఎకరాలకు ఒక మెంబర్ చేస్తుండ్రి. కొందరు నా పేరు రాలేదు, నీ పేరు రాలేదు అనే సమస్యలు ఉండే. అటువంటి సమస్యలు తీరిపోయినందుకు ఈ గవర్నమెంట్ అందరికి కూడా అవకాశం ఇచ్చినందుకు. నా పేరు సి వెంకటయ్య, టిఆర్ఎస్ మండల పార్టీ ప్రెసిడెంట్. మరియు సభ్యత్వం కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి ఎంపీ బండ ప్రకాష్ గారు, స్థానిక ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు అన్న రాజుల ముందడుగుకు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు పల్లెర్ల ఫిషరీస్ సొసైటీ సంఘం అధ్యక్షుడిని మన తెలంగాణ ప్రభుత్వం మొన్న 26వ తారీఖు నాడు కోకపేటలో ముదిరాజుల భవన పూజ చేసినప్పుడు మన శ్రీనివాస్ యాదవ్ గారు ముఖ్యమంత్రి, ఆ రోజులో ఈటల రాజేంద్ర అన్న గారు, బండ ప్రకాష్ అన్న గారు మన శ్రీనివాస్ సొసైటీలు ఎక్కడ రాకుండా క్లియర్ చేసి ముందు ఇచ్చేస్తే మన ముఖ్యమంత్రి గారికి అందరికీ ఈటల రాజేంద్ర అన్న, బండ ప్రకాష్ అన్న, శ్రీనివాస్ యాదవ్ అన్న గారికి ప్రతి ఒక్కరికి మేము రుణపడి ఉంటామని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ముగిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గొల్లపూడి సెంటర్లో టెన్షన్ వాతావరణం. దీక్షకు దిగిన మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు చేసిన పోలీసులు. మహబూబ్నగర్లో కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు. క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రకాశం జిల్లాలో జనసేన కార్యకర్త ఆత్మహత్య. వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని జనసేన డిమాండ్. నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. పట్టభద్రులు అపోహాలు వీడాలన్న ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్.
ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా కొమరంభీం విగ్రహ ఆవిష్కరణ. ఆదివాసీ హక్కులకు ప్రభుత్వం అమలు చేస్తుందన్న ఎంపీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.